రెండోది, కుమ్మరి గారు మళ్ళీ ఏం చేస్తారండి మీరు అని అడుగుదాం. ఆయన అంటాడు, ఇట్లా భూమిని తవ్విన తర్వాత ఆ మట్టిని అక్కడే ఉంచను, నేను పొలంలో నుంచి మట్టిని మా ఇంట్లోకి తెస్తాను అంటాడు. అది వర్క్ ఆఫ్ సపరేషన్. అంటే లోకములో నుంచి దేవుని ఇంటిలోనికి, లోకములో నుంచి దేవుని దగ్గరికి ప్రత్యేకించబడిన జీవితము జీవించాలి. మళ్ళీ లోకములోనే ఉండరాదు. ఒకవేళ ఆ తవ్విన మట్టి అక్కడే విడిచిపెట్టినాం అనుకోండి, వర్షం వస్తుంది, మళ్ళీ ఆ గుంతలకే పోద్ది. అది మళ్ళీ ఎండ వస్తుంది, అది ఎండిపోద్ది, రెండోసారి తవ్వడానికి కష్టం అయిపోద్ది. లేకపోతే పశువులు వచ్చి దాన్ని అంతా తొక్కేస్తాయి. కాబట్టి రెండవ అనుభవం గుండా నేను నీవు వెళ్ళాలి. ఏమిటి రెండవ అనుభవం? లోకములో నుంచి దేవుని దగ్గరికి రావడం, లోకములో నుండి దేవుని ఆలయానికి రావడం. దేవుని ఆలయానికి ఎందుకు రావాలి? అక్కడ మిగిలిన పాత్రలు తయారవుతూ ఉన్నాయి. ఆ పాత్రల దగ్గరికి ఈ మట్టి రావాలి. ఒక మాట అంటారు ఓరియంటేషన్ అని. ఓరియంటేషన్ అంటే తెలుసా అండి? ఇప్పుడు ఒకవేళ మీరు అమెరికాలో చదవడానికి వెళ్తారనుకోండి, అంటే ఆ పద్ధతులు మీకు తెలియవు. అందువల్ల వాళ్ళు ఒక మాసం ముందు రమ్మని అడుగుతారు. వాళ్ళు తినే పద్ధతి, మనం అన్నం తినడానికి మనకు ఇప్పటికి కూడా రాదు. కొంతమంది అన్నం తింటే పశువులు తిన్నట్టు శబ్దం అవుతుంటుంది. నేను ఒక ఇంట్లో ఉన్నా, ఆ ఇంటి పక్కన మనిషి తింటుంటే నాకు ఈ రూమ్లో వినపడుతుంటుంది. కారణం తెలియదు, అంటే అంత శబ్దం చేస్తారు. తర్వాత కొంతమంది హోటళ్ళల్లో తింటుంటే ఆ పెరుగు, రసము, తర్వాత మజ్జిగ ఇట్లా తింటుంటే ఇక్కడి నుంచి ఇక్కడికి కారుతుంటుంది. అంతే, మాకు తెలియదు, ఏం చేయమంటావు మరి. అందుకని తర్వాత అక్కడ ప్లేట్ ఉంటుంది అనుకోండి, వీళ్ళు ఇక్కడి నుంచి అది అందుకుంటారు ఇట్లా, అంటే ఈ సుక్కలన్నీ పడుతుంటాయి వేరే ప్లేట్లలో. అక్కడ అట్లా తినరు. పక్కనున్నా కానీ వాళ్ళని అడుగుతారు, వీళ్ళు ప్లీజ్ పాస్ ఇట్ అని, మాకు ఇస్తారా అని. అందుకని ఎన్నో మర్యాదలు నేర్పుతారు అక్కడ, చాలా మర్యాదలు. అది ఓరియంటేషన్ అనేది. ప్రతిదానికి థ్యాంక్ యూ చెప్తారు, తప్పు చేస్తే సారీ అని చెప్తారు. అట్లా ఎన్నో నేర్చుకునేటివి ఉన్నాయి. మనకు చాలా మటుకు రానే రావు. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్కి పోతాం అనుకోండి, డబ్బిచ్చి కార్డులు కొనుక్కుంటాం. ఆ మనిషి కార్డులు ఇస్తారు, వాళ్ళైతే గిన థ్యాంక్ యూ అని చెప్తారు. మనం ఎందుకు చెప్తాం థ్యాంక్ యూ? ఒక్క థ్యాంక్ యూ కూడా చెప్పాం మనం. ఆ మాటలు మనకు రానే రావు. కాబట్టి ఓరియంటేషన్ అనేది అక్కడ నేర్పుతారు. వారి అలవాట్లు, వాళ్ళ మాటలు అవన్నీ చెబుతారు. అది తెలుసుకోవాలి. వాళ్ళు అన్నం తినేటప్పుడు నోరు ఇట్లా తెరిచి తినరు, మూసుకొని నములుతారు. అందుకని ఎన్నో ఉన్నాయి అట్లాంటివి. అట్లానే అంటే వాళ్ళు ఈ దేశానికి వస్తే మనం వారికి ఓరియంటేషన్ ఇవ్వాలి. ఒక అమెరికన్ ఇక్కడికి వచ్చినాడు. వస్తే మద్రాస్ హోటల్ అని ఒకటి ఉంటుంది. అక్కడ దోశలు ఇస్తారు, ఇడ్లీలు ఇస్తారు, సాంబార్ ఇస్తారు. ఈ అమెరికన్ వచ్చినోడు సర్దార్జీ ఇంట్లోకి వచ్చినాడు, ఫ్రెండు. ఆ సర్దార్జీ రెస్టారెంట్ కంటే హోటల్ అంటాం కదా, అక్కడికి తీసుకెళ్ళి దోశ ఆర్డర్ చేశారు. అమెరికాలో దోశల్లాగా ప్యాన్ కేక్స్ అని ఉంటాయి. వాళ్ళు దోశ అన్నారు, ప్యాన్ కేక్స్ అంటారు. ఇక్కడ మనకు దోశలు ఇస్తారు, దానికి పచ్చడో ఏదో ఇస్తారు. ఈ సర్దార్జీ ఏం చేశాడు, ఆ దోశని ఇట్లా సగం దుంచేసి మడిసి 2 ఏట్లలో అంతా తినేసినాడు. ఈ అమెరికన్కు అర్థం కావడంలే ఎట్లా తినాలనో. వాళ్ళు చేతులతో తినలేరు. ఒకవేళ ఇట్లా చేతులతో ఇట్లా తినాలి అంటే ఇట్లా తినాలి, అది లోపలికి పోదు, షవల్ చేసినట్టు పోతుంది. అందుకని వాళ్ళు ఫోర్క్స్ అన్నా స్పూన్స్ అన్నా వాడతారు. కానీ ఈ మనిషి ఇండియన్ పద్ధతి నేర్చుకోవాలి అని ఆ సర్దార్జీ ఎట్లా చేసినో అట్లా చేయడానికి ట్రై చేసినాడు. చేసి ఎట్లా ఒకటి కష్టపడి తినేసినాడు. ఇంకా ఆ సర్దార్జీ ఏం చేశాడంటే లేచిపోయి ట్యాప్ దగ్గర ఇట్లా నీళ్లు కడుక్కొని ఆ తడి చేతులు తన గడ్డానికి ఇట్లా రుద్దుకున్నాడు. ఈ సర్దార్జీలు అట్లే చేస్తారు. అంటే ఇట్లా రుద్దుకున్నాడు. ఈ అమెరికన్ చూసినాడు, ఈయన పోయి చేయగడుక్కున్నాడు, ఈయనకు గడ్డం లేదు. ఆయన అనుకున్నాడు ఇది టవల్ ఏమో ఇళ్లకు అని వాని గడ్డానికే పోయి ఇట్లా రుద్దేసినాడు. అది ఓరియంటేషన్ అంటే.
అర్థమైందా అని? అట్లా పాత్రలు తయారవుతున్నాయి ఇంట్లో. ఆ భాష నేర్చుకోవాలి, ఆ పాటలు నేర్చుకోవాలి. అందుకని మట్టి ఇంట్లోకి తెస్తాడు ఆయన. ఇట్లా మనోళ్ళు కూడా అక్కడికి పోయినప్పుడు, ఇప్పుడు కొంతమంది నన్ను అడుగుతారు ఆ దేశంలో, మీరు ప్లేట్లు అంటే ఇక్కడ ప్లేట్లు ఉంటాయి కదా, వాళ్ళు ప్లేట్లలో తిని మనం పడేస్తామని వాళ్ళు పడేస్తారు. అట్లనే ఒక అమెరికన్ వచ్చాడు, ఒక చపాతీ ఇచ్చినారు ఆయనకు, దాని మీద ఆలుగడ్డ కూర వేసినారు. ఆయన అనుకున్నాడు ఆ చపాతీ ప్లేట్ అని. ఆలుగడ్డ తిన్నాడు, చపాతీ ఇసిరి పడేసినాడు. అట్లా అంటే ఓరియంటేషన్ తెలియక. అందుకని కొన్ని అలవాట్లు మనకు సరిగా తెలియవు. ఓసారి ఒక కాలేజీలో ఒక మనిషిని చూడడానికి పోయినాం, నేను ఒక ఆయన. ఆ మనిషి ఆ దినం క్యాఫ్టీరియాకి పోయి అన్నానికి పోలేదు. మేము అడిగినాం, బాబు ఎందుకు నువ్వు క్యాఫ్టీరియాకి పోయి అన్నం తినలేదంటే, చూడు నేను ఇండియాలో బీఫ్ తినను, ఇక్కడ హాట్ డాగ్ ఇచ్చినారు, ఎట్లా తినాలి హాట్ డాగ్ అన్నాడు. హాట్ డాగ్ అంటే కుక్క కానే కాదు, అది ఒక ఆహారం మంచిదే. ఈయన అనుకున్నాడు అది హాటు, అది డాగు, వేడి కుక్క అనుకొని పోనేలేదు. ఎందుకంటే తెలియక అట్లా కొన్నిసార్లు చేస్తారు. ఇంకొక ఆయన ఒక పాస్టర్ ఇంట్లో ఉన్నాడు, ఉంటే కాఫీ ఆర్డర్ చేసినారు. కాఫీ ఆర్డర్ చేసినప్పుడు ఈ టీ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఆ టీ బ్యాగు ఈయన ఇట్లా తీసి ఈ మనిషి ఆ పొడి దాంట్లో వేసినాడు మనవాడు. ఆయన అన్నాడు లేదు 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 బ్యాగ్ అట్లా వేయాలని. మళ్ళీ అది వాపస్ ఇచ్చి నీళ్లు తెచ్చినారు, ఆ బ్యాగ్ ఆడేసినాడు. మళ్ళీ చక్కెర తెస్తారు కదా, షుగర్ బ్యాగ్సే ఉంటాయి, ఆ షుగర్ బ్యాగ్ తీసి దాంట్లో వేసినాడు. అంటే షుగర్ తీసేయాలి అని ఆయన చెప్తున్నాడు. నువ్వు బ్యాగ్ వేయమన్నావు కదా, అందుకని ఆ బ్యాగ్ వేసినా ఈ బ్యాగ్ వేసినాను అన్నాడు. అంటే తెలియక ఇట్లా ఎన్నో. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, కుమ్మరి భూమిని తవ్వాను, ఆ మట్టిని అక్కడి నుంచి పొలం నుంచి ఇంట్లోకి తెచ్చాను. కారణం ఇంట్లో అనేకమైన పాత్రలు తయారవుతున్నాయి. అంటే అర్థం ఏమిటంటే, దేవుని ఇంట్లోకి ఆ మనిషి వచ్చాను. బయట అన్ని సినిమా పాటలు పాడాడు, రాక్ అండ్ రోల్ పాడాడు, ఇక్కడికి వచ్చినాక అవి పాడరు. దేవుణ్ణి ఘనపరిచే పాటలు, దేవుణ్ణి ఆరాధించే పాటలు, ప్రార్థించే పాటలు అవన్నీ నేర్చుకుంటాడు. భాష అంతా మారిపోద్ది, భాష మారుతుంది, మాటలు మారుతాయి, ప్రార్థనలు నేర్చుకుంటాడు. అందుకని ఆ మట్టి ఇంటికి వచ్చును. అట్లానే మనం కూడా ప్రభువు వాక్యాన్ని విన్నప్పుడు లోకం నుండి దేవుని దగ్గరికి రావాలి, లోకం నుండి దేవుని ఇంట్లోకి రావాలి. కుమ్మరి మళ్ళీ ఏం చేస్తారండి మీరు అని అడుగుదాం. ఆయన అంటాడు, ఆ తెచ్చిన మట్టి, అఫ్కోర్స్ దీని మీద బైబిల్ చాలా చెబుతుంది, ఏది ప్రత్యేకమైన జీవితం. నేను చెప్పాను, ఆదికాండం 1వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు భూమిని ఫలించమన్నాడు. అది ఫలించక పూర్వం 4వ వచనం, వెలుగును చీకటిని వేరుపరిచెను. 7వ వచనం, పై జలములను కింది జలములను వేరుపరిచెను. 9వ వచనం, ఆరిన నేలను భూమిని వేరుపరిచిన నీళ్లను. 12వ వచనము, అది ఫలించెను. తర్వాత కీర్తనలు, 1వ కీర్తన ఏముంది, దుష్టుల ఆలోచన చొప్పున నడువక కూర్చుండక అనేటి, అది ప్రత్యేకమైన జీవితాన్ని గురించి అది చెబుతుంది. అది 2వ అనుభవం. 3వది ఆయన అడుగుదాము, దాంట్లో పిల్లలు ఉంటాయి. పిల్లలు అంటే తెలుసా అండి, గట్టి ఉంటాయి మట్టి, అవన్నీ ఆయన పగలగొడతాడు ముందు. అట్లనే మానవులమైన మనలో అనేకమైనవి పగలగొట్టేటివి ఉన్నాయి, అంటే దేవునికి అయిష్టమైనవి అన్నీ. అందువల్ల గలతీ పత్రిక తరువాత దాంట్లో 17 ఉన్నాయి అన్నమాట. 19వ వచనం 5:19 నుండి చదివితే శరీర క్రియలన్నీ 17 ఉన్నాయి, అవన్నీ పగిలిపోవాలట. కానీ దేవుడు పగలగొట్టేటప్పుడు మనిషిని ఏ స్థలంలో తాకుతాడో మనకు తెలియదు, ఏ విధమైన ఆయన పనిముట్టును వాడునో మనకు తెలియదు. అది ఒక జబ్బు కావచ్చు, వేరే ఏదైనా కష్టమైనది రావచ్చు, కష్టాలను అలవ చేయొచ్చు, ఏదైనా ఆయన పగలగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ నాశనం చేయడానికి కాదు.
రోమా పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 37వ వచనం ఆంగ్లంలో చాలా బాగుంది. హీ హ్యాస్ డన్ ఆల్ థింగ్స్ వెల్. ఆయన అన్ని మంచి చేస్తాడు, చెడ్డవి ఏవి చేయడు. కీర్తనలు 18:30 ఆయన మార్గము యథార్థమైనది, దాంట్లో తప్పు కొంచెం కూడా ఉండదు. కాబట్టి దేవుడు పగలుగొట్టే ఒక ప్రాసెస్ను ఆయన తయారు చేస్తాడు. అందువల్ల ఒక్కొక్కరికి ఒక రకమైన కష్టాలు కానీ, శ్రమలు కానీ, ఇరుకులు కానీ, ఇబ్బందులు కానీ వస్తాయి. వచ్చినప్పుడు మనము దేవుని సన్నిధిలో నుంచి పారిపోనవసరం లేదు. ఏం చేయాలంటే, ప్రభువా ఈ కష్టం వచ్చినందుకు మీకు వందనాలు, ఈ కష్టాల ద్వారా నేను ఏది నేర్చుకోవాలనో అది నేర్చుకోగలుగుటకు నాకు జ్ఞానము కృపను మీరు అనుగ్రహించండి అని ప్రార్థన చేయాలి. కారణం ఆయన ఎప్పుడే కానీ తప్పు చేయడు. కాబట్టి ఇది మూడోది, ఏది పిల్లలన్నీ పగిలిపోవడం.